పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ట్రాఫిక్ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తే జరిమానాలు ఏ స్థాయిలో పోగుపడతాయో చెప్పడానికి బెంగళూరులో జరిగిన ఈ ఘటనే తాజా నిదర్శనం. ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి సంబంధించి పెండింగ్లో జరిమానాను చెల్లించేందుకు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వచ్చాడు. అధికారులు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ను తమ సిస్టంలో తనిఖీ చేయగా వారికి మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవం తెలిసింది. ఆ వాహనంపై దాదాపు 100 వేర్వేరు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదై ఉన్నాయి. వాటన్నిటికీ కలిపి మొత్తం జరిమానా 46,500గా తేలింది. ఇంత భారీ మొత్తం చూసి వాహనదారుడు ఆందోళన గురయ్యాడు. అయితే కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 50% రాయితీ పథకం ఆయన పెద్ద ఊరటనిచ్చింది. పేరుకుపోయిన ట్రాఫిక్ జరిమానాలను వసూలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. దీని ప్రకారం పెండింగ్ లో ఉన్న జరిమానాలో 50% మొత్తాన్ని చెల్లిస్తే మిగిలిన 50% మాఫీ అవుతుంది. ఈ పథకం ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సదరు వాహనదారుడు తన వాటాలో చెల్లించాల్సిన 50%ని సుమారు 23,250 అక్కడికక్కడే చెల్లించాడు. దీంతో మిగిలిన 23,250 జరిమానా మాఫీ కావడంతో ఆయన పెద్ద భారం దిగిపోయిందన్న ఆనందంతో అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఈ రాయితీ పథకానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు బెంగళూరు ట్రాఫిక్ విభాగం ఖజానాకు ఏకంగా 18.50 కోట్ల సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. పేరుకుపోయిన బకాయిలను రాబట్టడంలో ఈ పథకం అత్యంత విజయవంతమైందని ఇది రుజువు చేస్తోంది. ఈ ఘటన ఒకవైపు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన తీవ్రతను చూపుతూనే మరోవైపు ఇలాంటి రాయితీ పథకాల ఆవశ్యకతను, వాటి విజయాన్ని కూడా స్పష్టం చేసింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.